అందరికీ నమస్తే అండి. నేను మీ కరాటే కళ్యాణి. కరాటే కళ్యాణి అంటే అందరికీ తెలుసు, కానీ నేను విజయనగరంలో పుట్టిన విజయనగర వాసిగా నాకు చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది. మన విజయనగరం విద్యల నగరమే కాకుండా పరిశుభ్రమైన విజయనగరంగా కూడా మన అందరం కూడా ఉంచుకోవాల్సిన బాధ్యత విజయనగర బాధ్యత కలిగిన ప్రతి ఒక్క పౌరుడి పని. సో నేనేం చెప్తున్నాను అంటే మీ అందరికీ, మనం టైంకి కరెంటు బిల్లు అలాగే మనం ఫోన్ బిల్లు ఏదైతే అన్నీ కట్టేస్తూ ఉంటాం కదా, అలాగే నగరపాలక సంస్థ వారు ఏర్పాటు చేసే పనులు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అంటే ఆస్తి పన్ను, వాటర్ బిల్లు, అలాగే డిఎన్డిఓ ట్రేడ్ తాలూకా పన్నులు, అలాగే మీరు ప్రకటనల బిల్లులు కూడా సమయానికి చెల్లించారనుకోండి, చాలా అద్భుతంగా సుందర విజయనగరంగా కూడా మనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇది మన అందరి బాధ్యత, ఇది నా బాధ్యత, మీ బాధ్యత, మన బాధ్యత. ఎందుకంటే మన ఇంటి పక్కన మన ఇల్లు నీట్గా ఉండలేకపోతే మనం ఫోన్ చేస్తాం, సార్ మున్సిపల్ కమిషనర్ గారు మా ఇంటి ముందు కాలువలో మురుగునీళ్ళు వెళ్ళట్లేదండి. అవన్నీ చేయాలంటే సిబ్బంది పనిచేయాలి, తద్వారా చాలా చాలా వ్యవస్థ పనిచేయాలి. ఇదన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనం మన పనులు సకాలంలో చెల్లిస్తేనే కదా మనం అడగడానికి హక్కు ఉంటుంది. నువ్వు ప్రశ్నించాలంటే నిన్ను ఇంకొకరు ప్రశ్నించకుండా నువ్వు ప్రయత్నించాలి. సో టైంకి అన్ని పనులు చెల్లిస్తారని కోరుకుంటూ సుందర విజయనగరంగా తీర్చిదిద్దుకోవడానికి నగరపాలక సంస్థ వారికి మనం సహకరించాల్సిన మనందరి కర్తవ్యం. ఓకేనా? క్లీన్ అండ్ గ్రీన్ విజయనగరం చూద్దామంటే మనందరం కూడా ఇవన్నీ చేయాలి. గుడ్ లక్. నమస్తే అండి. నేను చేస్తున్నా, మరి మీరు చేస్తారు కదా.